Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయ్ ఎమ్మెల్యేలు మూకమ్మడి రాజీనామా చేస్తే జరిగేది ఇదే. తమిళనాడు రాజకీయం దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అనూహ్య ఘట్టానికి తెరలేపనుందా అన్న చర్చ సాగుతోంది. తమిళనాడు ప్రజలు ఎవరికీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. హంగ్ అసెంబ్లీ వచ్చింది. అయితే టీవీకే అధినేత ద్రవిడ పార్టీలను దూరం పెట్టి చిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. మరోవైపు చూస్తే డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రచారం ఊపందుకుంది. పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీ ఎంపీ తంబిదురై లేటెస్ట్గా చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాలలో కొత్త హీట్ను పుట్టిస్తున్నాయి. అయితే తనకు సీఎం సీటు దక్కకుండా ద్రవిడ పార్టీలు రెండూ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే కనుక మొత్తం 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీవీకి అధినేత హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే తాము అసెంబ్లీ ముఖం చూడమని ఆయన చెబుతున్నారు అన్నమాట. అపవిత్ర కలయికను వ్యతిరేకిస్తూ ఈ తీవ్రమైన నిర్ణయానికి విజయ్ సిద్ధపడుతున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్లుగానే మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కనుక ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు కూడా చర్చిస్తున్నారు. మొత్తం 234 మందితో ఉన్న తమిళనాడు అసెంబ్లీలో 107 మంది రాజీనామాలు ఒకేసారి చేయడం అంటే ఆషామాషి కాదు. ఇంత పెద్ద ఎత్తున రాజీనామాలు ఎమ్మెల్యేలు చేసిన ఘటన స్వాతంత్ర్య భారతావనిలో ఇంతకుముందు లేదు. పైగా ఇలా ఎన్నికలలో గెలిచి అలా రాజీనామాలు చేయడం అంతకంటే లేదు. దాంతో ఇది ఒక కొత్త చరిత్ర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ రాజీనామాల వల్ల రాజకీయ సంక్షోభం తమిళనాడులో తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. సగానికి సగం అసెంబ్లీ ఖాళీగా ఉంచుతూ ప్రభుత్వం నిర్వహించడం సాధ్యపడదు. దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఖాళీలకు ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. దాంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు కీలక నిర్ణయాలే తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కనుక రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేకుండా పోతుంది. కనీసంగా 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన పెట్టి ఆ మీదట కొత్తగా అసెంబ్లీకి ఎన్నికలు పెడతారా అన్నది కూడా ఉంది. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం రద్దయింది. కొత్త ప్రభుత్వం అన్నది ఏర్పడలేదు. దాంతో 107 అసెంబ్లీ సీట్లకే కాదు మొత్తం సీట్లకే ఎన్నికలు పెట్టి తాజాగా ప్రజా తీర్పునకు కేంద్ర ఎన్నికల సంఘం చొరవ చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ కనుక ఈ సంచలన నిర్ణయం తీసుకుంటే తమిళనాడు రాష్ట్రపతి పాలనలోకి వెళుతుంది. అంటే కేంద్ర పాలన అన్నమాట. మరేం జరుగుతుందో చూడాల్సి ఉంది.